నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీశైలంలో ఉన్న మల్లమ్మ కన్నీరు టెంపుల్లో ఉన్నాం. చూసుకోవచ్చు మీరు. సో ఇది అమ్మవారి రోలు బండ. సో రోలు బండ తిప్పితే కోరికలు నెరవేరుతాయని అంటారు కదా. సో అక్కడ ఉంది, తర్వాత చూపిస్తాం. అండ్ ఇక్కడ శివాలయం ఉంది, అండ్ ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది. అండ్ మల్లమ్మ తల్లి టెంపుల్. సో ఇది. సో ఈ టెంపుల్లో మల్లమ్మ తల్లి అమ్మవారి విగ్రహం ఉంది. అండ్ ఆ విగ్రహం పక్కనే అమ్మవారి కన్నీరు, సో నీటి దారి అనేది కంటిన్యూగా కారుతూనే ఉంది. సో నేను చూసిన, సో వీడియో షూట్ చేద్దామని అనుకుంటే సో కెమెరా అలో లేదు. సో ఇప్పుడు మీకు ఇక్కడ శివయ్యని చూపిస్తా, అండ్ రోలు బండని కూడా చూపిస్తా. ఓకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు శివాలయం ఉంది. సో శివయ్య ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. హర మహాదేవ శంభో శంకర. అండ్ ఇక్కడ మల్లమ్మ తల్లి. ఏమైనా కోరికలు అనుకొని మల్లమ్మ ఉయ్యాలు ఊపుతారు, అనుకున్న కోరికలు అయితే. సో కోరికలు ఇక్కడ తొట్టలు ఊపి అమ్మవారిని మొక్కితే కోరికలు నెరవేరుస్తాయి. ఆ పైన ఇక్కడ ఈ చెట్టు కూడా మొత్తం కట్టినారు కదా, మొక్కులు ముడుపులు పిల్లల కోసం. యా ఓకే. ఇక్కడ నాగదేవతలు ఉన్నారు కదా. సో ఈ చెట్టు కింద సో మొత్తం పిల్లలు కాని వాళ్ళు ఇక్కడ ముడుపులు కడితే సో పిల్లలు కూడా కుడతారంట. అండ్ ఇప్పుడు మనం మల్లమ్మ తల్లి రోలు చూద్దాం. చూడండి, సో మల్లమ్మ తల్లి రోలు. సో ఈ రోకల్ని ఇక్కడ మనకి ఈ రోల్లో నిలబెడితే సో మనకు కోరుకున్న కోరికలు నిలబెడతాయని సో ఇక్కడ వచ్చిన భక్తులు అయితే నమ్ముతారు. చూడండి, నిలబడ్డది. సో అంతా అమ్మ దయ కృప. సో నా కోరిక నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు శ్రీశైలం వస్తే ఖచ్చితంగా మల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే రండి. మీకు టెంపుల్ ఎక్కడుందో తెలియకుంటే గూగుల్ మ్యాప్లో మల్లమ్మ కన్నీరు అని టైప్ చేయండి, చూపిస్తుంది లొకేషన్.